హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ షార్ట్స్. ఈ వీడియోలో మనం స్టార్ ఆర్క్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాడ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా అండ్ అందులో నేను ఏం చేస్తానంటే సమ్ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటా అండ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ మనం ఆర్క్స్ ని అందులో స్టోర్ చేసేద్దాం. దాని తర్వాత యావరేజ్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసుకుందాం అండ్ అందులో మనం ఏం చేద్దామంటే యాడ్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ఆర్క్స్. సో పర్ఫెక్ట్. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే రిటర్న్ యావరేజ్. సో ఇప్పుడు మనం ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం, దాని పేరు వచ్చేసి వార్ అండ్ అందులో మనం ఏం చేద్దామంటే యాడ్ ఫంక్షన్ని కాల్ చేసుకుందాం అండ్ ఆర్క్స్కి ఆర్గ్యుమెంట్గా మనం ఏమి ఇచ్చేద్దామంటే ఒక లిస్ట్ని ఇచ్చేద్దాం అండ్ అందులో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేసేద్దాం 500. సో ఇప్పుడు ఈ అన్ని ఎలిమెంట్స్ని మనం అన్ప్యాక్ చేయడానికి ఇక్కడ అన్ప్యాకింగ్ ఆపరేటర్ని ఇచ్చేద్దాం అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసుకుందాం అండ్ అందులో వార్ని స్టోర్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ని మనం రన్ చేసినట్లయితే మనకి యావరేజ్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్క్స్. ఆర్క్స్ మనకి ఏం చేస్తుంది అంటే సో సింగిల్ పారామీటర్లోనే మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని ఇవ్వచ్చు. సో కావాలంటే మీరు ఇక్కడ 600 700ని ఎక్స్పాండ్ చేయొచ్చు అండ్ దీన్ని మీరు రన్ చేసిన మనకి యావరేజ్ ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఆర్క్స్ అనే కాదు మనం దీన్ని ఏదైనా పేరు ఇవ్వచ్చు. సపోజ్ మనం ఇక్కడ దీన్ని మనం నేమ్ అనే వేరియబుల్ని కూడా ఇవ్వచ్చు. సో దీన్ని ఇప్పుడు మీరు రన్ చేసిన అవుట్పుట్ విల్ రిమైన్ సేమ్. సో కావాలంటే దీన్ని మీరు సో హలో అనే పేరు కూడా ఇవ్వచ్చు అండ్ దీన్ని రన్ చేసిన మనకి సేమ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది.